ప్రార్థించుదాము. ప్రేమ స్వరూపైన మా పరలోకపు తండ్రి, మమ్ములను మిక్కిలి ప్రేమించిన మా గొప్ప దేవ, మహోన్నతుడా, మీ బంగారు పాదములకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన టీవీ ద్వారా తండ్రి, పరిశుద్ధమైన మీ జీవపు మాటలు విని ధ్యానం చేసుకోవడానికి మా జీవితాలకు ఇచ్చిన భాగ్యం కొరకు మీకే స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, నీ మాటలు ధ్యానం చేయుచుండగా నన్ను నీ నోటి బూరగా దీవించమని, మీ పరిశుద్ధాత్మతో నన్ను నింపుమని వేడుకుంటున్నాం. వినుచున్న ప్రతి బిడ్డను దీవించమని తండ్రి, వారికి వినగలిగిన చెవులను, గ్రహింపగలిగిన మనస్సు దయచేయమని, మంచి నేలను పడిన విత్తనం వలె ప్రభువా ఆత్మఫలములతో నీ వాక్యానుసారంగా మేమందరము ఫలించే భాగ్యం దయచేయమని నజరేయుడైన యేసు నామమున ఈ విన్నపములు నీకు సమర్పిస్తూ బతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, దేవునికి స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన టీవీ ద్వారా దేవుని వాక్యము మీకు నేను తెలియపరచడానికి దేవుడు నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి దేవునికి మరోసారి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మనం ధ్యానం చేయవలసినటువంటి అంశమును అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం మనం చదువుకున్నప్పుడు, క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఆయన యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి ఆటంకం ఉన్నప్పటికీ పిలువబడినటువంటి వారికి ఆయన దేవుని శక్తి, అనగా క్రైస్ట్ ఈజ్ ది పవర్ ఆఫ్ గాడ్, అనగా దేవుని శక్తి క్రీస్తు అని మనం తెలుసుకోవాలి. వాళ్ళు గ్రీసు దేశస్థులు, అక్కడ యూదులు, వారికి ఉన్నటువంటి మనస్సు ఏంటంటే యూదులకు సూచక్రియలు కావాలా, అద్భుతములు కావాలా, గ్రీసు దేశస్థులకు జ్ఞానం కావాలా. అటువంటి వాతావరణంలో యేసుప్రభు వారు వారి మధ్య ఏ రీతినంటే దేవుని శక్తిగా ఆయన ఉంటున్నాడు, దేవుని జ్ఞానంతో ఉంటున్నాడు. కాబట్టి మనం ఈరోజు ఈ సమయమున క్రీస్తు దేవుని శక్తి అన్నటువంటి అంశమును ధ్యానం చేయాలని మిమ్మల్ందరినీ కూడా నేను కోరుచున్నాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో క్రీస్తు అనే దానికి ఒక నంబర్ వేసి కింద అర్థం రాసింటాడు. క్రీస్తు అనగా అభిషేక్తుడు, అభిషేకించబడినటువంటి వాడు. కాబట్టి ఎవరు ఆయనను అభిషేకించాలంటే దేవుడు ఆయనను అభిషేకించినట్లు మనం చూడగలం. ఆయన అభిషేకంలో పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఉండినట్లు మనం చూడగలం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 37 నుంచి 38 వచనాలు మనం చదువుకున్నప్పుడు దేవుడు అక్కడ మనకు సెలవిస్తాడు. యోహాను బాప్తిసం ఇచ్చిన పిమ్మట ఆ యూదయలోను గలిలోను అనేక ప్రాంతాల్లో ఒక మహాప్రసిద్ధమైన సంగతి అక్కడ వెలువడింది. ఏంటి ఆ మహాప్రసిద్ధ సంగతి ఏంటంటే, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినాడని అక్కడ దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, క్రీస్తు అనగా అభిషేక్తుడు, యేసు అనగా రక్షకుడు. ఆయన అభిషేకంలో మరి పరిశుద్ధాత్మ ఉన్నది, దేవుని శక్తి ఉన్నదని మన విశ్వాసం ఉంచాలని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి క్రీస్తు అనగానే ఒక శక్తి, అది దైవ సంబంధమైనటువంటి దేవుని శక్తిని ఆ విశ్వాసం, ఆ నమ్మకం మనకు ఉండాలి. మనం అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకున్నప్పుడు యేసుప్రభు వారు శిష్యులతో తెలియపరుస్తున్నాడు. ఏమని బోధిస్తున్నాడంటే, మీ మీదికి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. అనగా పరిశుద్ధాత్మ మీ మీదికి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీకు శక్తి కూడా వస్తుంది. ఆ శక్తి దేనిగా యూదయ, గలిలయ, సమరయ ప్రాంతములు బూది గంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారని దేవుడు సెలవిస్తున్నాడు. ఎవరైతే దేవునికి సాక్షులుగా ఉండాలంటే దేవుని శక్తి వాళ్ళకు ఉండాలి, పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనేది వారికి ఉండాలి. పరిశుద్ధాత్మ లేకుండా, దేవుని శక్తి లేకుండా, క్రీస్తు లేకుండా దేవునికి సాక్షులుగా ఉండలేరు అనే విషయాన్ని ఆ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలని దేవుడు సెలవిస్తుంటాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు యేసు ప్రభు వారు దేవుని యొక్క శక్తిని, ఆ విశ్వాసము మనం ఎప్పటికీ మర్చిపోకూడదు అని మనం తెలుసుకోవాలి. ఎటువంటి ఆయన శక్తి అనగా మొట్టమొదటిది మనలను రక్షించే శక్తి అనేది,
పాపులను రక్షించే శక్తి అనేది మనం హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం మనం చదువుకున్నప్పుడు, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక, ఈయన తన యొద్దకు వచ్చేవారి పక్షమున నిరంతరము ఎందుకనగా విజ్ఞాపన చేయడానికి. అయితే ఆ దేవుని యొద్దకు వచ్చేటువంటి వారిని రక్షించుటకు, అనగా సంపూర్ణంగా రక్షించుటకు ఆయన శక్తి గలవాడని యేసుప్రభుని గురించి హెబ్రీ పత్రిక ద్వారా పౌలు మనకు సెలవిస్తున్నాడు. ఎవరైతే దేవుని దగ్గరకు వస్తున్నారో వారి పక్షాన ఈయన విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నాడు. ఎందుకు విజ్ఞాపన ప్రార్థనలంటే ఆ ప్రజలను, ఆ భక్తులను, విశ్వాసులను సంపూర్ణంగా రక్షించడానికి ఒక శక్తిమంతుడు అన్నటువంటి విషయాన్ని ఆ వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు మనల్ని రక్షించే శక్తి అనేది ఏ శత్రువుల నుండైనా, మరణ గండము నుండైనా, ఈలోక బంధకములైనా, శత్రువులు, సైతాను శోధనలు అన్నిటి నుండి మనల్ని రక్షించే శక్తి, అది క్రీస్తు శక్తి అని మన విశ్వాసం ఉంచాలని దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం కూడా అటువంటి శక్తిని పొందాలంటే దేవుడు యెషయా ద్వారా ఒక ప్రవచనాన్ని మనకు తెలియపరుస్తున్నాడు, ఒక మాటను మనకు తెలియపరుస్తున్నాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం మనం చదువుకున్నప్పుడు, అక్కడ సొమ్మసిల్లినటువంటి వారికి బలమిచ్చేవాడు ఆయనే. సొమ్మసిలు అంటే సోలిపోయినటువంటి వారు, అనగా బలహీనులు వారు. అటువంటి వారికి బలాన్ని ఇచ్చేవాడు దేవుడని తెలుస్తున్నాడు. తర్వాత వాక్యములు ఏమంటాడంటే, శక్తిహీనులు అనగా శక్తి లేనటువంటి వాళ్ళు. మనమందరం ఎటువంటి వాళ్ళము అని మనం ఆలోచన చేసినప్పుడు మనకున్న శక్తి సరిపోదు ఈ లోకంలో. ఎందుకనగా మనం పోరాడేది దురాత్మలతో, దుష్ట సమూహముతో, ఆకాశం మందున్నటువంటి ఆ యొక్క దురాత్మల సైన్యంతో మనం పోరాడాలి. తర్వాత శత్రువులు ఉంటారు, తర్వాత ఎన్నో సమస్యలు, కష్టాలు, బంధకములు మనకుంటాయి. వాటన్నిటిని మనం పోరాడాలంటే మనకు శక్తి చాలదు, కానీ దేవుని శక్తి మనకు కావాలా. మన ఉదాహరణగా యేసుప్రభు శిష్యులను మనం చూసినప్పుడు, మన 12 మంది శిష్యులను యేసుప్రభు వారు పిలిచి, పరిశుద్ధుడైన లూకా రాసినటువంటి సువార్త 9వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుకుంటే, లూకా సువార్త 9వ అధ్యాయము మొదటి 3 వచనాలు యేసు 12 మంది శిష్యులను పిలిచి వారికి ఒక అధికారాన్ని ఇస్తున్నాడు, వారికి ఒక శక్తిని ఇస్తున్నాడు, వారికి ఒక వరాన్ని ఇస్తున్నాడు. ఏంటి అధికారం, శక్తి అంటే దయ్యముల మీద అధికారాన్ని, దయ్యముల మీద శక్తిని దేవుడు ఇస్తున్నాడు. రోగులను స్వస్థపరిచే వరాన్ని ఇస్తున్నాడు. దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి అటువంటి ధన్యత యేసుప్రభువు ఇస్తున్నాడు. కాబట్టి వారు ఈ సువార్త పని చేయాలంటే, బూది గంతములకు సాక్షులు ఉండాలంటే, దేవుని సేవ చేయాలంటే, మొట్టమొదటిగా దేవుడు వారికి ఇచ్చింది ఏంటంటే ఒక అధికారాన్ని ఇచ్చినాడు దేవుడు. తర్వాత ఒక శక్తిని ఇచ్చినాడు, తర్వాత వరాన్ని ఇచ్చినాడు, దేవుని వాక్యాన్ని ప్రకటించే జ్ఞానాన్ని ఇచ్చినాడు, దైవ వేషాన్ని దేవుడు అక్కడ కుమ్మరించినాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని సేవ చేయడానికి కూడా 12 మంది శిష్యులకు వారి సొంత శక్తి లేదు, కానీ దేవుడు తన శక్తినిచ్చి, తన పరిశుద్ధాత్మనిచ్చి, ఆ శక్తి లేనటువంటి వారికి శక్తిని, బలాన్నిచ్చి తన సేవలో వాడుకున్నట్లు మనం చూడలేం. ఇంకొక ఉదాహరణ మనం చూచినప్పుడు, పాత నిబంధన గ్రంథంలో ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం నుండి 10 వచనాలు మనం చదువుకుంటే, ఇర్మియాను గురించి దేవుడైన యెహోవా ప్రత్యక్షమై ఆయన మాట్లాడుతున్నాడు. అవి మానవునికి అతీతమైనవి, అనగా మానవుని ఊహకు కూడా అందలేవు. మన ఆలోచన సరిపోదు, మన జ్ఞానం సరిపోదు, మన జీవితమే సరిపోదు. అటువంటి అద్భుతమైనటువంటి మాటలు అక్కడ దేవుడైన యెహోవా తెలియపరుస్తున్నాడు. ఏంటి అద్భుతమైన మాట అంటే, మొట్టమొదటి, నేను నిన్ను ఎరిగి తిని. ఎప్పుడు ఎరిగినాడు? నేను నిన్ను గర్భములో రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని. చూడండి ప్రియమైన వారు, ఇది ఎంత ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన. మనం ఆలోచన చేస్తే ఆశ్చర్య మాట ఏంటంటే, తల్లి గర్భములో రూపింపక మునిపే, అనగా పిండముగా ఉండకముందే దేవుడు నిన్ను ఎరిగినాని అక్కడ ఇర్మియాతో సెలవిస్తున్నాడు. రెండవదిగా, తల్లి గర్భమును బయలుపడక మునిపే నేను ప్రతిష్ఠించితిని, అనగా డెడికేట్ చేసినాను. ఎక్కడ? నువ్వు తల్లి గర్భములో ఉన్నప్పుడే, తల్లి గర్భం బయటికి రాకముందే, నువ్వు జన్మించక మునిపే నేను నిన్ను
తల్లి గర్భములోనే ప్రతిష్ఠించితిని, నిన్ను ప్రవక్తగా నియమించితిని, ఒక ప్రవక్తని నియమించినని అక్కడ దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. అప్పుడు ఈయన అంటాడు, ఇర్మియా గ్రంథము 1:6 అయ్యో నేను బాలుడను, మాటలాడుగు నాకు శక్తి చాలదు. చూడు ప్రియమైనటువంటి వాళ్ళరా, యవ్వన ప్రాయములో దర్శనం కలిగింది. యవ్వన ప్రాయములో దేవుడైన యెహోవా ఆయనకు ప్రత్యక్షమైనాడు. ఈ మాటలు చెప్తున్నాడు. ఎటువంటి మాటలంటే ఆ చిన్నది కాదు. సేవ అనేది ఎంతో భారమైనది, ఎంతో భారం మోయవలసి ఉంటుంది, దానికి ఒక శక్తి కావాలా. కాబట్టి ఆ యొక్క దేవుని మాటలు విన్నప్పుడు అయ్యో అంటున్నాడు ఒకటేసారి, అనగా వాపోతున్నాడు ఒకటేసారి. యొక్క ఇర్మియా, నేను ఎంతటి వాడను, నేను బాలుడను, నాకు శక్తి చాలదు, మాట్లాడడానికి నాకు శక్తి లేదు అని అన్నప్పుడు దేవుడైనా అంటాడు, భయపడాకు, నేను ఎవరి యొద్దకు నిన్ను పంపుతానో నువ్వు అక్కడికే పోవలను, నేను ఏ సంగతులు నీకు ఆజ్ఞాపిస్తానో ఆ సంగతులను బోధించాలి. భయపడాలకు, నువ్వు చింతించాగు, నువ్వు వెళ్ళు, ఎందుకంటే నేను నీకు తోడై ఉంటున్నాను, నేను నీకు తోడుగా ఉంటున్నాను. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు సెలవిస్తున్న దేవుడు ఇర్మియాతో దేవుడు మాట్లాడినాడు, ప్రత్యక్షమైనాడు. నేను నీకు తోడుగా ఉంటాను, భయపడకు, నేను ఏ సంగతులు చెప్తానో ఆ సంగతులను బోధించాలా, నేను ఎవరి యొద్దకు పంపుతానో అక్కడికే నువ్వు వెళ్ళాలి అని చెప్పి దేవుడైన యెహోవా ఏం చేసినాడు, తన చెయ్యి చాచి ఆ ఇర్మియా నోటిని ముట్టినాడు. దేవుడైన యెహోవా ఇర్మియాకి ఎంత అదృష్టం కలిగింది. గొప్ప దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, సర్వశక్తులైన దేవుడు, మానవునికి అతీతమైన దేవుడు. మన శరీరం ఎలాంటిది, మనం ఎటువంటి వారము, మన క్రియలు ఎలాంటివి, ఆయన ఎంతో మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసైన అటువంటి ఆ గొప్ప తండ్రి, గొప్ప దేవుడు తన చెయ్యి చాచి ఇర్మియా యొక్క నోటిని ముట్టినాడు. ముట్టి, నీ నోటిలో నా మాటలు ఉంచున్నాను, కాబట్టి నువ్వు భయపడొద్దు, నువ్వు వెళ్ళు, పెళ్ళగించుటకును, విరుగగొట్టుటకును, నశింపచేయుటకును, పడగొట్టుటకును, నాటుటకును, కట్టుటకును, నిన్ను జనముల మీద ప్రవక్తగా, రాజ్యంలో ప్రవక్తగా నేను నియమించున్నాను. కాబట్టి ఇర్మియా పిలుపును మనం చూసినప్పుడు ఒక అద్భుతం, అది ఒక ఆశ్చర్యము. మానవ శక్తి కాదు, అది మానవుల మాటలు కాదు, ఎక్కడో నేర్చుకునేది కాదు. దేవుడే తన శక్తిని ఇచ్చినాడు, దేవుడే తన మాటలను తెలియపరుచుంటున్నాడు, దేవుడే తన యొక్క శక్తిని ఆయన మీద కుమ్మరించి మనం చూడగలం. కాబట్టి దేవుడు అక్కడ ఇర్మియా పిలుపులో దేవుని అభిషేకించినప్పుడు ఇర్మియాను 3 విషయాలు చెప్పినాడు. ఒకటి ఎరుగుట, రెండవది ప్రతిష్ఠించుట, మూడవది అతన్ని ప్రవక్తగా నియమించడం, అపాయింట్మెంట్ చేయడం, రెండోది ప్రతిష్ఠించడం, డెడికేట్ చేయడం, ఎరగడం, అనగా దేవుడు తెలుసుకోవడం. మనిషిని తల్లి గర్భంలో పడకముందే ఎక్కడున్నాడు, వేరీజ్ ఇర్మియా, ఎక్కడుంటున్నాడు ఆయన ఇర్మియా, అటువంటి ఇర్మియాను తెలుసుకొని తల్లి గర్భములోనే ప్రతిష్ఠించినాడు, ఒక ప్రవక్తగా నియమించినాడనే విషయాన్ని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఆలోచన చేయాలి ఎప్పటికి కూడా. ఎందుకంటే మనం కూడా ఏ రీతిగా ఉంటున్నాం పరీక్ష చేసుకోవాలి మనం. ఇర్మియాకే కాదు దర్శనం, ఇర్మియాతో మాట్లాడిన దేవుడు మనతో కూడా మాట్లాడతాడు. ఇర్మియాకు తోడుగున్న దేవుడు మనకు కూడా తోడుగుంటాడు. ఇర్మియాను తన మాటలతో నింపినాడు, తన నోటిలో ఇర్మియా దేవుని మాటలు నింపినాడు. ఆయన మాటలు మనలో ఉంచుతాడు, మనలోనే ఉండి మాట్లాడతాడు. ఆ యొక్క సౌలుకు పౌలుగా మారినప్పుడు పౌలు అంటాడు, నేను కాదు క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అంటాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇర్మియాను మనం ఆలోచన చేసినప్పుడు అక్కడ దేవుడు మనకు సెలవిస్తుంటున్నాడు, ఇర్మియా శక్తి కాదు. ఇర్మియా అంటాడు, నేను బాలుడను, నాకు శక్తి లేదు. కాబట్టి నీవు ఇంత పిలువు, ఇంత భారమైనటువంటి సేవ, కష్టమైన సేవ. అందుకే ఇర్మియాను గురించి ఏమని పిలుస్తారంటే ఏడ్చే ప్రవక్త అని పిలుస్తారు. ఆ యొక్క పెద్ద ప్రవక్తలో రెండవ ప్రవక్త ఇర్మియా. ఇర్మియా అనగా అర్థం ఏంటంటే యెహోవా స్థాపించును, అనగా యెహోవే నియమించినాడు, యెహోవే స్థాపించినాడు, యెహోవే అభిషేకించినాడు, యెహోవే ప్రతిష్ఠించినాడు.
ఇర్మియాను తన సేవ కొరకు ఎవరి యొద్దకు దేవుడు పంపాలనో తన మాటలు ఆయనతో నింపి ఆ యొక్క శక్తిని దేవుడిచ్చి అక్కడికి పంపినాడనే విషయాన్ని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఆలోచన చేయాలి. ఎప్పుడు కూడా మనం బలహీనులమని అనుకోవద్దు. మనం ఎప్పుడు కూడా ఈ లోక సంబంధంగా మనం ఆలోచన చేయవద్దు. మనం సేవించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు, మనం కొనియాడే దేవుడు శక్తిమంతుడైన, అది దేవుని శక్తి అనేది. యేసుక్రీస్తు ఎవరంటే దేవుని శక్తి అయిన, దేవుని జ్ఞానమైన. ఆ విశ్వాసంతో మనం దేవుని పని చేయాలి. దేవుడు మనల్ని విడిచిపెట్టాడు, మనకు తోడుగా ఉంటాడు. దేవుడు మనకి ఎప్పుడు కూడా ఇమ్మానుయేలు దేవుడుగా దేవుడు ఉంటాడు. మనలో ఉంటాడైనా. ఎక్కడికి వెళ్ళినా ఆయన మనతో కూడా ఉండి తన కార్యాన్ని నెరవేరుస్తాడు అనే విషయాన్ని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎప్పటికి కూడా మనం చింతించొద్దు, బాధపడొద్దు, దిగులు పడవద్దనే విషయాన్ని దేవుడు తెలియపరుస్తున్నాడు. మనం ఇంకొక ఆమెను మనం ఆలోచన చేసినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం మనకు చాలా సులభంగా ఉంటుంది రెఫరెన్స్ కూడా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం జరుగుతుంటే, విశ్వాసమును బట్టి దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు ఏ వాగ్దానం చేస్తున్నాడో ఆ వాగ్దానం గురించి ఈమెకు నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకం వలన, విశ్వాసం వలన శక్తి లేనటువంటి ఆ శారా గర్భము ధరించడకు శక్తి పొందిందని దేవుడు సెలవుస్తున్నాడు. అనగా 90 ఏళ్ళు వయస్సు గల వృద్ధురాలమే, శరీరము బలహీనమైపోయినది. శరీరము అనగా సంతానం కలడానికి కూడా శక్తి లేదు. అటువంటి అసాధ్యకరమైనటువంటి అక్కడంటి పరిస్థితుల్లో దేవుడు దర్శనమిచ్చి వాగ్దానం చేసినాడు. అబ్రహాంతో వాగ్దానం చేసినటువంటి దేవుడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఏంటి ఆ వాగ్దానం అంటే, శారా గర్భవతి అవుతుంది, కుమార్ని కంటుంది అంటే నవ్వింది శారా, పక్కున నవ్వింది. నువ్వు ఎందుకు నవ్వుతున్నావు సార్ అంటే, అక్కడ నేను కూడా వృద్ధురాలనే, నా భర్త వృద్ధుడే, మాకు ఏ రీతి అంటే దేవుడు అన్నాడు, మా దేవునికి అసాధ్యమైనది ఏమీ కూడా లేదు, దేవునికి సమస్తము సాధ్యం దేవునికి. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు ఆశ్చర్యకరుడైన, గొప్ప దేవుడైన, బలవంతుడి దేవుడైన, ఆయన పని గొప్పది, ఆయన రాజ్యము గొప్పది. ఆయనకి ఎదురుగా ఉన్నటువంటి పరిస్థితి ఏది కూడా నిలబడని విషయాన్ని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. కాబట్టి మనం ఈ లోకంలో ఏ రీతిగా ఉంటానో మనం పరీక్ష చేసుకోవాలి. మనం పిరికితనంగా ఉండవద్దు, బలహీనలు ఉండవద్దు. యేసును వెంబడించినప్పుడు, యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు మనం గొప్పగా దీవించబడతాం. ఆయన సేవలు ఎంతగానో మనం ఆశ్రయిస్తాడు. తన శక్తినిచ్చి ముందుకు నడిపే పరిశుద్ధుడైనటువంటి లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 35వ వచనం మనం చదువుకున్నప్పుడు, యేసుప్రభు పుట్టుక కూడా దేవుని శక్తితోనే ఆయన ఈ లోకంలో జన్మించినట్లు మనం చూడగలం. మరియమ్మతో దేవుని దూత పలుకుతుంది, మరియా భయపడాకు, సర్వోన్నతమైన శక్తి నిన్ను కమ్ముకున్నది, నీవు గర్భం ధరించినది పరిశుద్ధాత్మను కలుగుతుంది, నీకు పుట్టవే కుమారుడు పరిశుద్ధుడైన దేవుని కుమారుడు అని ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడు సెలవిస్తున్నాడు. అనగా యేసు పుట్టుకనే దేవుని శక్తి, యేసుప్రభు సేవ ప్రారంభమే దేవుని శక్తి. కాబట్టి యేసుప్రభు మనం రక్షించే శక్తి అలవాడని మనం తెలుసుకోవాలని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. పరిశుద్ధైన లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము 17వ వచనం మనం చదువుకున్నప్పుడు, ఆయన రోగులను స్వస్థపరిచే శక్తి గలవాడని దేవుడు సెలవిస్తున్నాడు. పక్షవాలను మోసుకొని ఇచ్చినప్పుడు అతని పాపాలు క్షమించినాడు, అతన్ని స్వస్థపరిచినాడు. కాబట్టి పాపాలు క్షమించడానికి అధికారం ఉన్నది, రోగులను స్వస్థపరిచే శక్తి ఆయనకు ఉండినట్లు యూదయ, సమరయ, ఆ యొక్క గలిలయ ప్రాంతము నుండి అనేకులు ఆయనను ఆ యొక్క ప్రజలను, రోగులను తీసుకొని వచ్చినట్లు మనం చూడగలం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసుక్రీస్తు దేవుని శక్తి, ఆయన పుట్టుకే దేవుని శక్తి, ఆయన సేవ ప్రారంభము దేవుని శక్తి, ఆయన చేసే కార్యక్రమాలన్నీ కూడా దేవుని శక్తి. మనల్ని రక్షించేవాడు కూడా ఆయన దేవుని శక్తి అని తెలుసుకోవాలా, మనం స్వస్థపరిచే దేవుడని మనం తెలుసుకోవాలా. రెండవదిగా యేసుప్రభుని గురించి మనం ఆలోచన చేసినప్పుడు, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం మనం చదువుకున్నప్పుడు, క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానమునై ఉన్నాడు, అనగా దైవ జ్ఞానం. కాబట్టి మనకు కూడా జ్ఞానం అనేది చాలా అవసరం. ఎందుకంటే యేసు జ్ఞానాన్ని, ఆయనకున్నటువంటి ఆ యొక్క బోధలను వారు విస్మయం పొందినారు.
వారు ఆశ్చర్యపోయినారు. ఆయన 12 సంవత్సరముల ప్రాయంలోనే లూకాసు వార్త 2:49 యెరూషలేములో దేవాలయంలో బోధకుల మధ్య కూర్చున్నాడు. వారికి ప్రత్యుత్తరం చేస్తున్నాడు. ఆయన మాటలకు, ఆయన జవాబులకు ఆశ్చర్యపోయినారు. తల్లిదండ్రులు కూడా చూచి విస్మయం పొందినారు ఒకటేసారి. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, చిన్నతనం నుండే జ్ఞానమందు వర్ధిల్లినటువంటి దేవుడైన, గొప్ప దేవుడైన, ఆయన దైవ జ్ఞానం కలిగినటువంటి యేసు ప్రభువారు లూకాసు వార్త 2:52 మనం చదువుకున్నప్పుడు దేవుడు అక్కడ సెలవిస్తాడు, యేసు జ్ఞానమందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు బాల్యము నుండే ఆయన దేవుని దయందు, మనుషుల దయందు, జ్ఞానమందు ఆయన వర్ధిల్లుచున్న, వయస్సునందు వర్ధిల్లుచున్న విషయాన్ని మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి యేసుని అంగీకరించిన వారికి కూడా అటువంటి జ్ఞానము దేవుడు ఇస్తాడని మనం తెలుసుకోవాలా. యాకోబు రాసినటువంటి పత్రిక 1:5 మనం చదువుకున్నప్పుడు, మీలో ఎవనికైనాను జ్ఞానము కొదుగా ఉండలా అతడు దేవుణ్ణి అడగవలని అంటాడు. కాబట్టి ఈ లోకంలో ప్రతి ఒక్కరికి జ్ఞానం అవసరం. కాపురం చేయాలన్నా జ్ఞానం కావాలా, చదువుకోవాలన్నా జ్ఞానం కావాలా, పరీక్షల్లో బాగా రాసి మన ఉద్యోగాలు సంపాదించడం కూడా జ్ఞానం కావాలా. ఈ జ్ఞానం కోసము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ఎంతోమంది, ఎన్నో ప్రయత్నాలు. కానీ మరి దేవుడు జ్ఞానం ఇచ్చేవాడని తెలుసుకోవాలా. జ్ఞానం అనేది ఆయన దగ్గర ఉంటున్నది. జ్ఞానం అనేది ఆయన ఇచ్చే జ్ఞానము ఈ లోకంలో ఎవరు ఇవ్వలేరు. ప్రపంచంలో ఒక గొప్ప పేరని మనం తెలుసుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు. సామెతల గ్రంథం 2:6 మనం చదువుకున్నప్పుడు, యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, ఆయన నోట నుండి తెలివి వివేచన వచ్చున్నట్టున్నాడు. అనగా యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివి వివేచన నోటి నుండి వచ్చంటే జ్ఞానం ఆయనలో జ్ఞానం ఉన్నది. ఆయన అడిగినటువంటి వారు, అందుకు విశ్వాసం ఉంచేవారు అటువంటి జ్ఞానము, దేవుడిచ్చే జ్ఞానాన్ని పొందగలరనే విషయాన్ని దేవుడు సెలవిస్తున్నాడు. మనం ఒక ఉదాహరణ చూసినప్పుడు, మనం సొలొమోను మహారాజును చూసినప్పుడు, ఇర్మియా అయితే ఏ రీతిగా బాలుడు అన్నాడో సొలొమోను కూడా నేను బాలుడు అంటాడు. ఈ జనం ఎంతో గొప్పది అంటాడు. ఈ జనమును తనిఖీ చేయడానికి కూడా నాకు శక్తి చాలదు, నాకు జ్ఞానం లేదు, వివేకం లేదు. ఇరు గొప్పవారు, నేను బాలుడను, నా తండ్రికి బదులుగా నన్ను రాజుగా చేసినావు. కానీ దయచేసి నా ప్రార్థన ఆలకించి నాకు జ్ఞానము దయచేయమని అక్కడ సొలొమోను రాజు దేవుణ్ణి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు సొలొమోనుతో, సొలొమోను, నీ ప్రార్థన నేను విన్నాను, నీ ప్రార్థన నాకు ఇష్టమైనది, కాబట్టి నేను దానికి నీ ప్రార్థనకు జవాబుగా జ్ఞానం నీకు ఇస్తున్నాను, వివేకాన్ని వరం ఇస్తుంటాను. అయితే ఈ వివేకంతో పాటు, ఈ జ్ఞానంతో పాటు నీకు నువ్వు అడగకపోయినా ఐశ్వర్యమును, బలమును, పరాక్రమమును, దీర్ఘాయుస్సును నీకు ఇస్తున్నాను అక్కడ దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, క్రీస్తు దేవుని శక్తి అయినా, క్రీస్తు దేవుని యొక్క జ్ఞానం అది. కాబట్టి మనం ఎప్పుడు కూడా యేసుని అంగీకరించి అని విశ్వాసం ఉంచితే ఆయన శక్తిని మనకిస్తాడు, ఆయన జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తాడనే విషయాన్ని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. పాత నిబంధన గ్రంథంలో యోబు గ్రంథము 28:28 మనం చదువుకున్నప్పుడు, యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు తర్వాత చెడుతనంను విసర్జించుటయే వివేకమని ఆయన నరులకు సెలవిచ్చినాడు. కాబట్టి యోబు ద్వారా సెలవిస్తున్నాడు. యోబు గ్రంథం 28:28 సెలవిస్తుంటున్నాడు. ఏంటంటే దేవుడంటే భయము, భక్తి ఉండాలా. దేవుడంటే ఈ యొక్క చెడుతనమును విసర్జించాలా. ఈ రెండు విషయాలు. మరి దేవుడు భయభక్తి లేకుండా మరి చెడు విసర్జన జ్ఞానాన్ని మనం పొందగలం. కానీ దేవుడంటే భయభక్తి సొలొమోను మోకరించి ప్రార్థించినాడు. 1000 దహన బలులను దేవునికి అర్పించినాడు. ఆయన ఒకటేసారి దేవుని మన్నన పొందినాడు. అందుకే ప్రపంచంలోని ఒక జ్ఞానవంతుడుగా ప్రసిద్ధిగాంచినాడు సొలొమోను. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, జ్ఞానాన్నిచ్చే దేవుడైన మనకు భయభక్తి అనేది ఉండాలా. మనకు దేవుని పైన చెడుతనం మనం విసర్జించాలా. మన జ్ఞానం కొదుగా ఉన్నదనుకో, జ్ఞానం లేదనుకో, మన దేవుణ్ణి అడగాల. ఈ లోక సంబంధంగా మనం ఎన్నో ప్రయత్నాలు చేయవచ్చు జ్ఞానం కావాలని.
కానీ దైవ సంబంధంగా ఆత్మీయంగా దేవుని మీద మనం ఆధారపడాలి. దేవుని వైపు మనం చూడాలని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ లోకంలో ఎంతోమంది జ్ఞానం ఎవరిస్తారని తెలుసుకోలేక ఈ లోక సంబంధంగా ఎన్నో ప్రయత్నాలు చేసి ఇబ్బందులు పడుతున్నారు. కానీ జ్ఞానం అనేది దేవుడిచ్చేటువంటి జ్ఞానంగా మనము తెలుసుకోవాలి. పరిశుద్ధ గ్రంథములో యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము మనము 15వ వచనం మనం చదువుకున్నప్పుడు, ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది. చూడు ప్రియమైనటువంటి వాళ్ళరా, జ్ఞానాన్ని భాగాలు చేస్తున్నాడు. ఒకటి భూ సంబంధమైనది, ఇంకొకటి ప్రకృతి సంబంధమైనది, ఇంకోటి దయ్యముల జ్ఞానము. ఇంకా అన్నిటికంటే మించింది పైనుండి వచ్చే జ్ఞానం. అది పైనుండి వచ్చే జ్ఞానం ఎలాంటిది మనం ఆలోచన చేస్తే కనుక, అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ లేనిదై ఉన్నది, నీతి ఫలము సమాధానము చేయవారికి సమాధానమందు విత్తబడును. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడు సెలవుస్తున్నాడు, పైనుండి వచ్చే జ్ఞానములో ఎన్ని ఉన్నాయి, అది పవిత్రమైనటువంటి జ్ఞానం. అది పైనుండి దేవుడిచ్చే జ్ఞానం. అది పైన దేవుడున్నాడు, ఆయన మనం కిందుంటున్నాం. మనకు ఆ జ్ఞానం వల్ల పైకి చూడాలి, దేవుని వైపు మనం చూడాలి, దేవుని వైపు మనం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ పవిత్రమైనది, మృదువైన దేవుడిచ్చే జ్ఞానం. అది మత్సర పడనది, అది మత్సర అపవిత్రమైనది కాదు, అది సమాధానకరమైనది, అది నీతి ఫలములతో నిండుకున్నటువంటిది దైవ జ్ఞానం. కాబట్టి దేవుని జ్ఞానం ఎవరికైతే ఉన్నదో అటువంటి వారు ఏంటంటే ఆత్మ ఫలములతో ఫలిస్తారు, నీతి ఫలములతో ఫలిస్తారు. ఏమిటి ఆత్మఫలములు, నీతి ఫలములు అని మనం ఆలోచన చేసినప్పుడు గలితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో దేవుడు మనకు సెలవిస్తాడు, ఆత్మఫలములు ఏవనగా ప్రేమ, సమాధానము, సంతోషము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, విశ్వాసము, ఆశ, నమ్మకము, ఆశ, నిగ్రహము. కాబట్టి ప్రియమైనటువంటి వారు దేవుడు సెలవిస్తున్నాడు, ఆశ నిగ్రహము అనగా ఆశలన్నీ చంపుకోవాలి. లాస్ట్ మనం చూసి అది దైవజ్ఞానం, అది దేవుడిచ్చే వివేకం. అది ఏంటి ఈ లోకంలో ఆశ? మనకు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం జరుగుంటే 2 అంశాలు మనకు దేవుడు సెలవిస్తున్నాడు. మొట్టమొదటి అంశం ఏంటంటే దేవుని శక్తి, ఆ యొక్క క్రీస్తు. రెండవది దేవుని జ్ఞానము, ఆ యొక్క క్రీస్తు. కాబట్టి క్రీస్తుని వెంబడించేవారు, క్రీస్తును ప్రార్థించేవారు, క్రీస్తును విశ్వాసించిన వారికి దేవుడు తన శక్తిని ఇస్తాడు, తన జ్ఞానాన్ని ఇస్తాడు. కాబట్టి ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు మనం జీవించినా క్రీస్తు కొరకు మనం జీవించాలా, ఆయన కొరకే మన యొక్క సమర్పణ జీవితం ఉండాలా, ఆయనని మనం సేవించాలా, ఆయన పరిచర్య మనం చేయాలా, ఆయనకు సాక్షులుగా ఉండాలి మనం. మీరు బూది గంతముల వరకు సాక్షులు ఉంటారని శిష్యులతో యేసుప్రభువు అన్నాడు. ఎప్పుడు? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు దేవుని శక్తి మీరు పొందుతారు. అప్పుడు మీరు భూలోకమంతటా బూది గంతముల వరకు నాకు సాక్షులు ఉంటారని అక్కడ దేవుడు సెలవుస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని శక్తి, దేవుని జ్ఞానం, ఇవి మనకు కావాలంటే ఆ శక్తి జ్ఞానమైన యేసుని అంగీకరించుదాం, ఆయన విశ్వాసం ఉంచుదాం, ఆయన అడుగుదాం. అప్పుడు దేవుడు మనకందరికీ ఆ శక్తిని, జ్ఞానం ఇచ్చి తన పరిచర్యలో, తన బిడ్డలుగా, తన భూమండలంలో మనందరినీ కూడా వర్ధిల్లింపజేస్తాడు. ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించి ఆశ్రయించునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. కరుణాభరితుడవైన మా పరలోకపు తండ్రి, మమ్ములను మిక్కిలి ప్రేమించిన మా గొప్ప దేవ, మహోన్నతుడా, మీ బంగారు పాదములకు స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం. నా తండ్రి, ఈ సమయమున మా ప్రభువా, ప్రార్థన టీవీ ద్వారా తండ్రి వాక్యము మేము వినడానికి, వాక్య పరిచర్య చేయడానికి మాకు ఇచ్చిన భాగ్యం కొరకు వందనాలు. క్రీస్తు అనగా అభిషేక్తుడు, ఆయన దేవుని శక్తి, ఆయన యేసు అనగా రక్షకుడు, ఆయన మమ్మల్ని రక్షించే శక్తి గల దేవుడైన తండ్రి, నువ్వు దేవుని జ్ఞానం కలిగినటువంటి దేవుడవును, దేవుని కుమారుడు, దైవ జ్ఞానం ఉన్నది నీలో. మరియు నిన్ను ఆరాధించి, ప్రార్థించి, నిన్ను వెంబడించి మీరిచ్చే శక్తిని, జ్ఞానం పొంది నీకు సాక్షులు ఈ లోకంలో జీవించే భాగ్యం దయచేయమని, మా అందరి ద్వారా మీరే ఘనత మహిమలు పొందుమని నజరేయుడైన యేసు నామమున
ఈ విన్నపములు నీకు సమర్పిస్తూ బతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మికనున్న సహవాసం ఇక చేయన మనకు, యేసున ప్రతి బిడ్డకు, మన ఇండ్లు, మన కుటుంబాలు, మన సంఘమందరికీ, సర్వలోకానికి ఇప్పుడెల్లప్పుడు సదాకాలము తోడయుండునుగాక. ఆమీన్.